ఓం శాంతి. ఈరోజు మురళి 15/4/2026. మధురమైన పిల్లలారా, మీ స్వధర్మం శాంతి, సత్యమైన శాంతి శాంతిధామంలోనే లభిస్తుంది. ఈ విషయాన్ని అందరికీ వినిపించాలి. స్వధర్మంలో ఉండాలి. మన స్వధర్మం శాంతి అయింది. శాంతికి ఆధారం పవిత్రత. పవిత్రత ఎక్కడుంటే అక్కడ సుఖము శాంతి ఉంటుంది. అందుకయ్యే బాబా వాళ్ళు అంటున్నారు, పవిత్ర ప్రపంచమైన శాంతిధామంలోనే మీకు శాంతి ఉంది. అదే సత్యమైన శాంతి. శాంతి అనేక రకాలు ఉంది కదా. అందుకై బాబా అంటున్నారు, సత్యమైన శాంతి పరంధామంలోనే ఉంటుంది. ప్రశ్న: ఏ జ్ఞానము ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది, దాన్ని మీరిప్పుడు మాత్రమే చదువుకుంటారు? సంగమయుగంలో మాత్రమే బాబా వచ్చి చదివిస్తున్నారు కదా, అది ఏ జ్ఞానము అంటున్నారు? జవాబు: పాప పుణ్యాల జ్ఞానం. బాబా పిల్లలైనాక బాబా మనకు మొట్టమొదట చెప్పేది పాపము పుణ్యము ఏది, కర్మల గుహ్య ఫిలాసఫీ. భారతవాసులు ఎప్పుడైతే తండ్రిని నిందించడం మొదలు పెడతారో అప్పుడు పాపాత్ములుగా అవుతారు. మరియు ఎప్పుడైతే తండ్రిని మరియు డ్రామాను తెలుసుకుంటారో అప్పుడు పుణ్యాత్మలుగా అవుతారు. తండ్రిని తెలుసుకుంటే, డ్రామాను తెలుసుకుంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, కర్మల గుహ్య జ్ఞానం తెలుస్తుంది. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం తెలుస్తుంది. అప్పుడు పుణ్యాత్మలుగా అవుతారు. ఈ చదువుని పిల్లలైన మీరిప్పుడే చదువుకుంటారు, సంగమయుగంలో మాత్రమే. అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమేనని మీకు తెలుసు. మనుషులకు ఎప్పుడూ సద్గతిని ఇవ్వలేరు. ముక్తి జీవన్ముక్తులను ఇవ్వలేరు. ఇస్తూ ఉంటే, ఒకవేళ వాళ్ళే ముక్తి జీవన్ముక్తిని పొంది ఉంటే ఇతరులకు ఇచ్చి ఉంటే బాబా రావాల్సిన ఆవశ్యకత ఉండదు కదా. ముక్తి జీవన్ముక్తి ప్రదాత ఒక్క బాబానే. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి మమ్మల్ని దూరంగా తీసుకెళ్ళండి తండ్రి. ఎప్పుడైతే సుఖము శాంతి, ఎక్కడ నెమ్మది ఉందో ఆ ప్రపంచానికి తీసుకెళ్ళండి తండ్రి అని పాట ఉంది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేస్తున్నారు. ఇది పాపాత్మల ప్రపంచం. భారతదేశం పుణ్యాత్మల ప్రపంచంగా ఉండేది. ఎప్పుడు దేవతలు ఉండరో అప్పుడు పుణ్యాత్మల ప్రపంచం ఉండేది. అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉండేది. భారతదేశం కోసమే ఈ విషయం చెప్తారు. ఈ భారతదేశం సుఖధామంగా ఉండేది, ఇప్పుడు దుఃఖధామంగా అయిపోయింది. ధర్మభ్రష్టం కర్మభ్రష్టం అయిపోయిందంటే, ఆచరణ ఆ విధంగా అయిపోయింది అంటే బాబా అంటారు దుఃఖధామంగా అయిపోయింది. మళ్ళీ బాబా వచ్చి మనల్ని శ్రేష్టంగా, ఫస్ట్ సంకల్పాలను శ్రేష్టంగా, కర్మను శ్రేష్టంగా చేసేదాని కారణంగా ధర్మం శ్రేష్టంగా అవుతుంది. తద్వారా భారతదేశం తిరిగి రామరాజ్యంగా మారుతుంది. భారతదేశం కోసమే ఈ గాయనం ఉంది. ఆ సమయంలో ఇతర ఖండాలు ఏవీ ఉండవు. భారతదేశమే అవినాశీ ఖండం. ఆ టైంలో వేరే దేశ ఖండాలు ఏవీ ఉండవు. తర్వాత అనేక మంది వచ్చి, వాస్కోడిగామా, కొలంబస్ మొదలైన వాళ్ళు వచ్చి భూభాగాలన్నీ తెలుసుకున్నారు. ఒక్క భారతదేశం మాత్రమే ఉండేది. ప్రశాంతత మరియు సుఖము ఆ సత్యుగంలోనే ఉండేది. దానిని స్వర్గం అని అంటారు. ఇది నరకం. భారతదేశమే స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా తయారైంది. నరకంలో ప్రశాంతత మరియు సుఖశాంతులు ఎక్కడి నుండి వస్తాయి? ఎంతైనా భౌతిక సుఖాలను ఎంత మీరు సంపాదించుకున్నా కూడా ఆధ్యాత్మిక సుఖశాంతులు లభించవు. అందుకయ్యే బాబా అంటున్నారు, ఈ భారతదేశంలో సుఖము శాంతి అనేది కేవలం పవిత్రత ఆధారంగానే వస్తుంది. తో బాబా అంటున్నారు, కలియుగాన్ని నరకం అని అంటారు. కలియుగ అంతిమాన్ని ఇంకా రౌరవ నరకం అంటారు. అంటే చాలా చాలా నరకం. రౌరవ నరకం అంటే జన్మము నరకమే, మరణము నరకమే. దుఃఖధామం అంటారు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు భారతదేశం సుఖధామంగా ఉండేది. ఆ సమయంలో భారతవాసుల గృహస్థ ధర్మం పవిత్రంగా ఉండేది.
గృహస్థ ఆశ్రమంగా ఉండేది. పవిత్రత కూడా ఉండేది కనుక సుఖశాంతులు కూడా ఉండేవి. పవిత్రత ఎక్కడుంటే అక్కడ సుఖము శాంతి ఉంటుంది. పవిత్రత సుఖశాంతులకు జనని కదా. సుఖశాంతులు కూడా ఉండేవి, అపారమైన సంపద కూడా ఉండేది. ఇప్పుడు ఆ భారతదేశమే పతితంగా అయిపోయింది. అందరూ వికారీగా అయిపోయినారు. ఇది దుఃఖధామం. భారతదేశం సుఖధామంగా ఉండేది. మరియు ఎక్కడైతే ఆత్మలమైన మనం నివాసం ఉంటామో దాన్ని శాంతిధామము అంటారు. శాంతి ఆ శాంతిధామంలోనే లభిస్తుంది. పరంధామంలోనే, శాంతి సాగరుని సన్నిధానంలోనే శాంతి లభిస్తుంది. ఈ ప్రపంచంలో లభించే శాంతి అల్పకాలికమైంది, క్షణభంగురమైంది. అందుకే బాబా అంటున్నారు, పిల్లలారా, ఎందుకంటే శ్మశానంలో కూడా శాంతి లభిస్తుంది, అల్పకాలికమైన శాంతి. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా, ఎవరైనా మహనీయులు చనిపోయినారంటే శాంతి అయిపోతుంది. అది కూడా శాంతి. బాబా వచ్చినప్పుడు కూడా శాంతిగా ఉంటుంది. అది ఒక రకమైన శక్తితో కూడిన శాంతి, వైరాగ్యంతో కూడిన శాంతి, శ్మశానంలో ఉండే శాంతి. రకరకాల శాంతి ఉంది. ఆత్మ శాంతిగా అక్కడ మాత్రమే ఉంటుంది. దాన్ని స్వీట్ సైలెన్స్ హోమ్, మధురమైన శాంతిధామం అంటారు. నిరాకారి ప్రపంచం అంటారు. అది ఆత్మల ఇల్లు. అక్కడ ఉన్నప్పుడు ఆత్మ శాంతిగా ఉంటుంది. అంతేకాని శాంతి అడవులకు వెళ్ళినంత మాత్రాన లభించదు. శాంతిధామం అయితే అదే. సత్యుగంలో సుఖం కూడా ఉంటుంది, మరి శాంతి కూడా ఉంటుంది. ఇక్కడ దుఃఖధామంలో శాంతి లేదు. ఎక్కడ ఉంది? శాంతి కోసం పరిపరి విధానాలుగా వెతుకుతున్నారు. గుళ్ళు, గోపురాలు, అనేక తీర్థయాత్రలు, ఇవన్నీ ఎందుకు చేస్తారు? శాంతి కోసమే. శాంతి శాంతిధామంలోనే లభిస్తుంది. సుఖధామంలో కూడా కర్మలు జరుగుతాయి. శరీరం ద్వారా పాత్రను అభినయించాల్సి వస్తుంది. ఈ దుఃఖధామంలో సుఖశాంతులు ఉన్న మనుషులు ఒక్కరు కూడా లేరు. ఈ ప్రపంచంలో సుఖము శాంతి ఎక్కడ ఉంది? ఒక్కరు కూడా లేరు. అల్పకాలికమైన సుఖము శాంతి, టెంపరీ టెంప్టేషన్ యొక్క సుఖము శాంతి ఉంటుంది. ఇది భ్రష్టాచారి పతిత ప్రపంచం. అందుకే పతిత పావనుణ్ణి పిలుస్తారు. కానీ ఆ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. అందుకే అనాథలుగా అయిపోయినారు. పరమాత్మ గురించి తెలియదంటే అనాథలే కదా. అనాథో దైవరక్షక అన్నారు. ఎవరు లేరు తండ్రి అంటేనే దేవుడు కూడా రక్షిస్తారు అన్నారు. అనాథలుగా ఉండడం అంటే తల్లి తండ్రి లేని ఇంట్లో చెప్తారు, ఏంపా మీ ఇంట్లో ఎవరు లేరా, అనాథలుగా ఉన్నారా, ఎందుకు ఇట్లా కొట్లాడుతున్నారు. సో అనాథలు అయిపోయినప్పుడు కొట్లాటలు ఉంటాయి. అనాథలుగా అయిన కారణంగా పరస్పరం కొట్లాడుకుంటూ గొడవలు పడుతూ ఉంటారు. ఎంత దుఃఖం, అశాంతి ఉంది. ఇది రావణ రాజ్యం. రామరాజ్యాన్ని కోరుకుంటారు. రావణ రాజ్యంలో సుఖము లేదు, శాంతి లేదు. రామరాజ్యంలో సుఖము శాంతి రెండూ ఉన్నాయి. అక్కడ పరస్పరంలో ఎప్పుడూ కొట్లాడుకోరు, గొడవ పడరు. అక్కడ పంచవికారాలు ఉండనే ఉండవు. ఇక్కడ పంచవికారాలు ఉన్నాయి. వాటిలో మొదటిది దేహాభిమానం, ముఖ్యమైనది. ఆ తర్వాత కామక్రోధాలు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ఈ వికారాలు ఉండేవి కాదు. అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు. ఇప్పుడు మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. దేవతలు ఆత్మాభిమానులుగా ఉంటారు. దేహాభిమానం కల మనుష్యులు ఎప్పుడూ ఎవరికీ సుఖాన్ని ఇవ్వలేరు. దేహాభిమానం ఉన్న మనుష్యులు వికారాలకు వశమై ఉన్న కారణంగా ఎప్పుడూ ఎవరికీ సుఖాన్ని ఇవ్వలేరు. ఒకరికొకరు దుఃఖాన్నే ఇచ్చుకుంటారు. వికారాల ద్వారా దుఃఖమే కదా. ఎవరైనా లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా, పరమపతులుగా ఉన్నంత మాత్రాన వారు సుఖంగా ఉన్నారనుకోవద్దండి. సుఖంగా ఉండేది అంటే సుఖం. సు అంటే మంచి, ఖమ్ అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలతో మంచి చేస్తే లభించేదే సుఖము, కానీ ధన సంపదల కారణంగా లభించేది సుఖం కాదు. అందుకయ్యే బాబా అంటున్నారు, డబ్బులున్నంత మాత్రాన సుఖంగా ఉన్నారు, డబ్బులున్నంత మాత్రాన వాళ్ళ సంబంధాలలో సరిగా ప్రేమ ఆప్యాయత లేదు అంటే కూడా సుఖంగా ఉండరు. డబ్బులున్నంత మాత్రాన అనారోగ్యం ఉందంటే కూడా సుఖంగా ఉండరు. డబ్బుల ద్వారా అనేక పుస్తకాలు కొనవచ్చు, కానీ మేధాశక్తిని కొనగలరా? డబ్బుల ద్వారా మెడిసిన్స్ కొనవచ్చు, ఆరోగ్యాన్ని కొనగలమా?
డబ్బుల ద్వారా 36 ప్రకారాల భోజనాన్ని కొనొచ్చు, జీర్ణశక్తిని కొనగలమా? లేదు కదా. సో సంపద ఉన్నంత మాత్రాన సుఖము శాంతి ఉంటుందనేది భ్రమ మాత్రమే, ఎండమావులు మాత్రమే, నీళ్లున్నాయని భ్రమించి ఎతుకుతూ పోవడమే. అలా కాదు, అదంతా మాయ ఆర్భాటం. ఇది మాయా రాజ్యం. ఇప్పుడు దీని వినాశం కోసం ఈ మహాభారత యుద్ధం ఎదురుగా నిలిచి ఉంది. దీని తర్వాత మళ్ళీ స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. స్వర్గద్వారాలు తెరుచుకుంటాయనే విషయం ఎవరికీ తెలియదు. దాని కారణంగానే ఇంకా ఏమో ఇక్కడే ఎన్నో లక్షల సంవత్సరాలు ఉంటాం అనుకుంటా ఉన్నారు. ఎప్పుడు తెరుచుకుంటాయి స్వర్గద్వారాలు? ఆ స్వర్గంలోకి ఎవరు పోతారు? ఇవన్నీ విషయాలు మనుషులకు తెలియదు. అర్ధకల్పం తర్వాత మళ్ళీ నరక ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. భక్తి చేసినప్పుడు భగవంతుడు లభిస్తారని భరతవాసులు అంటారు. బాబా అంటారు, ఎప్పుడైతే భక్తి చేస్తూ చేస్తూ పూర్తి కిందికి వచ్చేస్తారో అప్పుడు స్వర్గస్థాపన చేయడానికి, అనగా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడానికి నేను రావాల్సి ఉంటుంది. స్వర్గంగా ఉన్న భారతాన్ని నరకంగా ఎలా అయింది? రావణుడు తయారు చేశాడు. గీతా భగవంతుని ద్వారా మీకు రాజ్యం లభించింది. 21 జన్మలు స్వర్గంలో రాజ్యం చేశారు. ఆ తర్వాత భారతదేశం ద్వాపరం నుండి కలియుగంలోకి వచ్చేసింది. 21 జన్మలు స్వర్గంలో రాజ్యం చేసినాం, ద్వాపరంలోకి వస్తానే దేహభ్రాంతిలోకి వచ్చినాం, దేహభ్రాంతిలోకి వస్తానే వికారాలకు వశమయ్యాం, వికారాలకు వశమైతానే దుఃఖం లభించింది, దుఃఖం లభిస్తానే భక్తి చేయడం ప్రారంభం చేసినాం. ఆవిడ కింది దిగుతా కలియుగంలోకి వచ్చినాం. పగలైంది, మళ్ళీ రాత్రి అయింది. ఎందుకు అంటే రాత్రి కావాల్సిందే. పగలు రాత్రి అయితేనే దినాలు గడుస్తుంది కదా, కాలచక్ర గమనం ఇది. దానికే బాబా అంటున్నారు దిగేకలు ఏర్పడుతుంది. అందుకే ఓ పతిత పావన రండి అని అందరూ పిలుస్తారు. పతిత మనుషులకు పతిత ప్రపంచంలో సుఖశాంతులు లభించవు. వారెంత దుఃఖాన్ని అనుభవిస్తారు. ఈరోజు డబ్బులు దొంగలిస్తారు, మరొక రోజు దివాలా తీస్తారు, ఇంకొక రోజు రోగగ్రస్తులుగా అవుతారు. ఎక్కడ చూసినా అంతా దుఃఖమే దుఃఖం కదా. ఇప్పుడు మీరు సుఖశాంతుల వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్గా అండర్లైన్ చేసుకోవాలి. ధర్మము కర్మము శ్రేష్టంగా ఉంటే, దివ్య గుణాలతో మనం సంపన్నంగా ఉంటే సుఖము శాంతి ఉంటుంది. ఎంత పవిత్రంగా ఉంటామో అంత సుఖంగా శాంతిగా ఉంటాం. అది ఇంపార్టెంట్. పురుషార్థం చేస్తున్నారు. తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు. సదా సుఖమయంగా చేసేవారు ఒక్క బాబా మాత్రమే. సదా దుఃఖమయంగా చేసేది రావణుడు. ఈ విషయాలు భారతవాసులకు తెలీదు. సత్యుగంలో దుఃఖపు విషయాలే ఉండవు. అక్కడ దుఃఖము, ఏడుపు, చింత, అనారోగ్యము ఏమీ ఉండవు. ఇవన్నీ ఎప్పుడు ఏడవాల్సిన అవసరం ఉండదు. సదా సుఖమే సుఖం ఉంటుంది. అక్కడ దేహాభిమానము లేదా కామక్రోధాలు మొదలైనవి ఉండవు. ఎప్పటి వరకైతే పంచవికారాలను దానమివ్వరో అప్పటి వరకు దుఃఖం యొక్క గ్రహణం తొలగదు. దానమిస్తే గ్రహణం తొలగుతుందంటారు కదా. రాహుగ్రహణము, శనిగ్రహణము అంటారు. దుఃఖమిస్తే బాబా అంటారు దానమిస్తే దుఃఖం తొలగిపోతుంది. బాబా అంటారు దానం ఏమి ఇవ్వాలి? ఈ వికారాలను ఇవ్వాలి. అప్పుడే దుఃఖం యొక్క గ్రహణం తొలగుతుంది. దానం ఇచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది. ఈ సమయంలో మొత్తం భారతదేశానికి 5 వికారాల గ్రహణం ఉంది. ఎప్పటి వరకైతే ఈ 5 వికారాలను దానం ఇవ్వరో అప్పటి వరకు 16 కళ సంపూర్ణ దేవీదేవతలుగా అవ్వరు. తండ్రి సర్వుల సద్గతి దాత. గురువు లేకుండా గతి లభించదు అంటారు కదా. కానీ గతి అనే మాట యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. మనుషుల గతి సద్గతి అనగా ముక్తి జీవన్ముక్తి అవి తండ్రి మాత్రమే ఇస్తారు. ముక్తి జీవన్ముక్తి ప్రదాత కదా తండ్రి, ఆయన మాత్రమే ఇవ్వగలరు. ఈ సమయంలో సర్వుల సద్గతి జరగాల్సి ఉంది. ఢిల్లీని కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అంటారు. కానీ ఇప్పుడైతే అది కొత్తగా లేదు, తర్వాత తయారు చేసినారు కాబట్టి కొత్త ఢిల్లీ అంటారు. కొత్త ప్రపంచంలో కొత్త ఢిల్లీ ఉంటుంది, పాత ప్రపంచంలో పాత ఢిల్లీనే ఉంటుంది కదా.
తప్పకుండా యమునా నది తీరంలో ఉంటుంది కొత్త ఢిల్లీ. ఢిల్లీ ఫరిస్తాన్గా ఉంటుంది, స్వర్గంగా ఉంటుంది, దేవలోకంగా ఉంటుంది. సత్యుగం ఉండేది కదా, అక్కడ దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. ఇప్పుడైతే పాత ప్రపంచంలో పాత ఢిల్లీ ఉంది, కొత్త ప్రపంచంలోనైతే ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. భారతవాసులు ఇది మర్చిపోయారు. కొత్త భారతం కొత్త ఢిల్లీ ఉన్నప్పుడు వారి రాజ్యం ఉండేది, వేరే ఖండం ఏదీ ఉండదు. ఇది ఎవ్వరికీ తెలియదు. గవర్నమెంట్ ఇదంతా చదివించరు, వాళ్ళకి తెలిస్తే కదా చదివించేది. వారు చదివించే హిస్టరీలో మొత్తం అంతా లేదని వారికి తెలుసు. వారు చదివించే హిస్టరీలో ఇస్లాములు బౌద్ధులు వచ్చినప్పటి నుండి ఉన్న విషయాలు ఉన్నాయి, ద్వాపర యుగం నుంచి. లక్ష్మీనారాయణల రాజ్యం గురించి ఎవ్వరికీ తెలియదు. మొత్తం సృష్టి చక్రం ఎలా తిరుగుతోంది అనేది బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు బంగారు యుగంగా ఉండేది, అదే నరకంగా మారిపోయినప్పుడు ఇనుప యుగంగా అయిపోయింది, రాతి యుగంగా. మళ్ళీ భారతదేశాన్ని వజ్ర సమానంగా ఎవరు తయారు చేస్తారు? ఎవరికీ తెలియదు ఈ ప్రపంచంలో. తండ్రి అంటున్నారు, మీరు చాలా పాపాత్ములుగా అయిపోయినప్పుడు మిమ్మల్ని మళ్ళీ పుణ్యాత్మలుగా చేసేందుకు నేను వస్తాను. ఈ డ్రామా తయారై ఉంది, దీని గురించి ఎవ్వరికీ తెలియదు. సృష్టి రచయితకే తెలుస్తుంది. ఈ డ్రామా రచయిత, ప్రొడ్యూసర్, డైరెక్టర్కే తెలుస్తుంది, కానీ యాక్టర్స్కి ఎలా తెలుస్తుంది? ఎవరైనా సరే యాక్టర్సే కదా. సాధు సన్యాసులు, ఋషులు, మునులు, విద్వాన్ పండితులు అందరూ యాక్టర్సే. అదే బాబా అంటున్నారు, హీరో హీరోయిన్ పాత్రధారులు మనం మాత్రమే కదా. బాబా డైరెక్టర్ అయినారు, రచయిత అయినారు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఎవ్వరూ వినిపించలేరు. నాలెడ్జ్ఫుల్ ఒక్క తండ్రి మాత్రమే, వారే వచ్చి చదివిస్తున్నారు. మనుషులకు ఎప్పుడూ సద్గతిని ఇవ్వలేరు. దేవీ దేవతలుగా ఉన్నప్పుడు అందరూ ఒకరికొకరు సుఖాన్ని ఇచ్చేవారు. ఎవ్వరూ అనారోగ్యంగా రోగగ్రస్తులుగా అయ్యేవారు కాదు. ఇక్కడైతే అందరూ రోగులే. దీన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేయడానికి ఇప్పుడు బాబా వచ్చారు. తండ్రి స్వర్గంగా తయారు చేస్తారు, రావణుడు నరకంగా తయారు చేస్తారు. ఇది ఒక ఆట, దీని గురించి ఎవరికీ తెలీదు. సుఖ దుఃఖాల ఆట. స్వర్గం అర్ధ సమయం, నరకం అర్ధ సమయం. స్వర్గంలో ఉన్నప్పుడు సుఖం ఉంటుంది, నరకంలో ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది. శాస్త్రాల జ్ఞానాన్ని ఫిలాసఫీ అంటారు, అది భక్తి మార్గం. అదేమీ సద్గతి మార్గం కాదు. సద్గతి మార్గం అయినింటే బాబా రావాల్సిన ఆవశ్యకత లేదు. శాస్త్రాల ఫిలాసఫీ అది. తండ్రి ఏ శాస్త్రాలను వినిపించరు. ఇక్కడ స్పిరిచువల్ నాలెడ్జ్, ఆత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము ఉంది. ఇక్కడ తండ్రిని స్పిరిచువల్ ఫాదర్ అంటారు. వారు ఆత్మల తండ్రి. బాబా అంటున్నారు, నేను మనుష్య సృష్టికి బీజరూపుణ్ణి, కావున నేను జ్ఞాన సాగరుణ్ణి. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క ఆయుష్ ఎంత, ఇది ఎలా వృద్ధి అవుతుంది, ఆ తర్వాత భక్తి మార్గం ఎలా మొదలవుతుంది, ఇదంతా నాకు తెలుసు. బాబా వాళ్ళకే తెలిసేది. పిల్లలైన మీకు ఈ యుగాన్ని ఇచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నాను. ఇక మీరు యజమానులుగా అయిపోతారు. ఈ జ్ఞానం మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది సంగమ యుగంలో. మళ్ళీ మళ్ళీ ఎంత దుఃఖి అయినా, ఎంత పిలిచినా, ఏ రకంగా పిలిచినా, ఎంత కష్టపడినా బాబా రారు, చెప్పరు. ఇట్లా పెన్షన్ ఇచ్చే టైం అయిపోయిందంటే మళ్ళీ ఇవ్వరు. 3 నెలలు అయిపోయిందంటే క్యాన్సిల్ అయిపోతుంది. రేషన్ ఇచ్చే సమయం అయిపోయింది, నెలలో 10వ తేదీ అంటే అయిపోయి. అట్లా సంగమ యుగంలో ఈ సమయం అయిపోయిందంటే ఇంక రాదు మళ్ళా. అంతే సంగతులు. తర్వాత మాయమైపోతుంది. మళ్ళీ సత్యత్రేత యుగాల్లో ఈ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. ఈ జ్ఞానం కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది. దేవతలలో ఈ జ్ఞానం లేదు. కావున ఈ జ్ఞానం పరంపరగా రాదు. ఇది పిల్లలైన మీకు కేవలం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. దీని ద్వారా మీరు జీవన్ముక్తులవుతారు. తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. మీ వద్దకు ఎంతోమంది వస్తారు జ్ఞానం వినేందుకు. మనసుకు శాంతి కావాలి అని వేడుకుంటారు. కానీ అలా అనడం తప్పు. ఎలాగైతే శరీరం యొక్క ఇంద్రియాలు ఉన్నాయో అలా మనస్సు, బుద్ధి, ఆత్మ యొక్క ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు.
ఆత్మను రాతి బుద్ధి నుండి పారసబుద్ధి పరసబుద్ధిగా తండ్రే వచ్చి తయారు చేస్తారు. అది సత్య త్రేతాయుగాల వరకు కొనసాగుతుంది. పారసబుద్ధిగా, సత్వప్రధాన బుద్ధిగా. మళ్ళీ రాతి బుద్ధి కలవారిగా నెమ్మదిగా అవుతాం. ఇప్పుడు మీరు మళ్ళీ రాతి బుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. చక్రం ఇది తిరిగి పునః రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది ఎండ్ అవ్వదు. అందుకే బాబా అంటారు, నథింగ్ న్యూ, ఏది కొత్తది కాదు, అన్నీ కొత్తదే, ఎవ్రీథింగ్ న్యూ అని తెలుసుకొని పార్ట్ ప్లే చేయాలి. అయిపోయిన తర్వాత ఏది కొత్తది కాదు అని తెలుసుకోవాలి. జరుగుతున్న సమయంలో కూడా ఎలా, ఎట్లా, ఎందుకు, అవుతుందా కాదా, ఏమి, ఎట్లా అని ఆలోచన లేకోకుండా కల్ప వెనకలు కూడా చేసినాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. కల్ప క్రితం కూడా విజయాన్ని పొందినాం, ఇప్పుడు కూడా పొందుతాం. ఖచ్చితంగా పొంది తీరుతాం. సర్వశక్తివంతుడైన బాబా మా జతలో ఉన్నారు అనేటువంటి విశ్వాసం ఉంటుంది. బాబా అదే అంటున్నారు, మీ పారసబుద్ధిలో మాలిన్యం చేరుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పారసబుద్ధి కలవారిగా ఎలా అవ్వాలి? బాబాని స్మృతి చేస్తేనే అవుతాం, ఇంకా వేరే ఉపాయమే లేదు. బాబా అంటున్నారు, ఓ ఆత్మ, నన్ను స్మృతి చెయ్యండి. స్మృతి యాత్రతో మీరు పవిత్రంగా అవుతారు మరియు నా వద్దకు వచ్చేస్తారు. పవిత్రంగా అయిపోతే పవిత్రమైన తండ్రి దగ్గరికి వస్తాం. ఎలాంటి దేశమో అలాంటి వేషం వేసుకోవాల్సిందే కదా. మనస్సుకి శాంతి ఎలా లభిస్తుంది అని ఎవరైతే అడుగుతారో వారికి ఇలా చెప్పండి, ఇక్కడ శాంతి ఉండగలదు, ఇది ఉండేదే దుఃఖధామం. ఎందుకంటే ఇక్కడ వికారాలు ప్రవేశించాయి. వికారాల ద్వారా దుఃఖం, దేహభ్రాంతి ద్వారా వికారాలు వస్తాయి. ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఆ తర్వాత రావణ్ణి సాంగత్యం లభించడంతో పతితులుగా అయిపోతారు. మళ్ళీ తండ్రి ద్వారా పావనంగా అయ్యేందుకు ఒక్క క్షణం పడుతుంది. మారడానికి ఒక్క క్షణమే కదా. భోగి వేమన యోగి వేమనగా ఒక్క క్షణంలోనే అయినారు కదా. ఒక్క క్షణం ఆ బేహద్వైరాగ్యం ఇప్పుడు దాదా లేఖరాజ్ ప్రజాపిత బ్రహ్మగా ఒక్క క్షణంలోనే అయినారు కదా. వినాశ సాక్షాత్కారం అయిపోతానే నాకు వజ్రాలు రాళ్ళుగా కనిపిస్తూ ఉన్నాయి అన్నారు కదా. అదే ఒక్క క్షణం. ఆ ఒక్క క్షణం ఏ మురళి ద్వారా మారుతుందో, ఎప్పటికి నా పాపాలు పండుతాయో నాకు తెలియదు కదా. అందుకే జ్ఞానం వింటానే నా మనసులో మార్పు అనేది వస్తుంది. తండ్రి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తారు మరియు రావణుడు జీవన బంధనం యొక్క శాపాన్ని ఇస్తాడు. అందుకే దుఃఖమే దుఃఖం ఉంది. డ్రామాను కూడా తెలుసుకోవాలి. దుఃఖధామంలో ఎవరికీ సుఖశాంతులు లభించవు. శాంతి అయితే ఆత్మలైన మన స్వధర్మం. శాంతిధామం మన ఇల్లు. నా స్వధర్మం శాంతి అని ఆత్మనే అంటుంది. అక్కడ ఈ వాయిద్యమే ఉండదు, శరీరం అనే వాయిద్యం రోగించడానికి. అక్కడ నేను కూర్చొని ఉండిపోతాను పరంధామంలో. కానీ ఎంతవరకని కూర్చుంటాను? కర్మలైతే చేయాల్సిందే కదా. ఎప్పటి వరకైతే మనుష్యులు డ్రామాని అర్థం చేసుకోరో అప్పటి వరకు దుఃఖితులుగా ఉంటారు. బాబా అంటున్నారు, నేను పేదల పెన్నిదిని. ఇక్కడికి పేదలే వస్తారు. షావుకార్ల కోసమైతే స్వర్గం ఇక్కడే ఉంది. వారి భాగ్యంలో స్వర్గసుఖం లేదు. బాబా అంటున్నారు, నేను పేదల పెన్నిదిని. షావుకార్లను పేదవారిగా మరియు పేదవారిని షావుకార్లుగా చేస్తాను. వండర్ఫుల్ బాబా. ఊరికనే అట్లా చుమంత్రంతో చెయ్యరు. పేదవాళ్లకు కర్మల జ్ఞానం చెప్పి వాళ్ళ దగ్గర ఉండే సర్వస్వాన్ని సమర్పణం చేయించి షావుకార్లుగా చేస్తారు. షావుకార్లకు ఎంత చెప్పినా అర్థం కాక వాళ్ళు చేసే దాంట్లోనే పేరు, కీర్తి, గౌరవం ఆశించి ఉండేది ఈడే పోగొట్టుకొని వాళ్ళు పేదవాళ్ళుగా భవిష్యంలో అయిపోతారు. అందరూ కారు, అందరు పేదవాళ్ళు షావుకార్లుగా గారు, అందరు షావుకార్లు పేదవాళ్ళుగా కారు. షావుకార్లు అంతటికి ఉన్నత పదవిని పొందలేరు. కొంతమంది ఉన్నారు పుణ్యాత్ములు. బాబా యజ్ఞం నడుస్తూ ఉంది అట్లే కదా. గుప్తదాన్ తురంతదాన్ మహాపుణ్య, గుప్తదాన్ మహాపుణ్య అని చేసిండేది చెప్పుకోరు. ప్రశాంతంగా చాలా గుప్తంగా ఉంటారు, జ్ఞానీలై ఉంటారు, చాలా యోగి ఆత్మలై ఉంటారు. బాబా కార్యం నా కార్యం, బాబా యజ్ఞం నా యజ్ఞం అని తెలుసుకొని సంపూర్ణంగా వినమ్ర చిత్తులుగా బాబా కార్యంలో సంలగ్నమై ఉంటారు. అందరూ ఉండరు. తో బాబా అంటారు,
షావుకార్లకు నష ఉంటుంది, అయితే ప్రజల్లేకొస్తారు. స్వర్గంలేకైతే తప్పకుండా వస్తారు, కానీ ఉన్నత పదవిని పేదవారే పొందుతారు. పేదవాళ్ళు షావుకార్లుగా అయిపోతారు. ధనవంతులకు తాము ధనవంతులమనే దేహాభిమానం ఉంటుంది కదా. బాబా అంటున్నారు, ఈ ధనము వస్తువులు అన్నీ మట్టిలో కలిసిపోవాల్సి ఉన్నాయి, ఏది మీ జతలో రాదు, అన్నీ మట్టిలో కలిసిపోవాల్సి ఉంది, వినాశం జరగాల్సి ఉంది. ఆత్మాభిమానులుగా అవడంతో చాలా శ్రమ ఉంది. ఈ సమయంలో అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా కావాలి. నేను 84 జన్మలను పూర్తి చేశానని ఆత్మనే అంటుంది. ఈ నాటకం పూర్తి అవుతోంది, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయం మరియు సత్యుగం యొక్క ఆది యొక్క సంగమం. బాబా అంటున్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి భారతదేశాన్ని తిరిగి వజ్ర సమానంగా తయారు చేస్తాను. ఈ చరిత్ర భూగోళాల గురించి నేను మాత్రమే తెలియచేయగలను. తెలుసుకున్న తండ్రి మాత్రమే తెలియచేయగలరు, జ్ఞాన సాగర్లు మాత్రమే తెలియచేయగలరు. ఎవరైతే ఈ నాటకంలో పాత్రని చెయ్యరో వాళ్ళే తెలియచేయగలరు కదా. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. सारांश 1. తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు పావనంగా తప్పక కావాలి. డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని దుఃఖధామంలో ఉంటూ కూడా దుఃఖాల నుండి విముక్తులు కావాలి. డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని దుఃఖధామంలో ఉంటూ కూడా దుఃఖము నుండి విముక్తులు కావాలి. ఇంద్రియాలతో మంచి కర్మలు చేసి భలే దుఃఖధామంలో ఉన్నా కూడా సుఖీగా ఆనందంగా ఉండొచ్చు. శ్రేష్ఠ కర్మలు శ్రేష్ఠ సంకల్పాల ఆధారంగా శ్రేష్ఠ జీవితం, తద్వారా సుఖంగా ఆనందంగా ఉండొచ్చు. 2. ధనము సంపద షావుకార్తనం యొక్క నశాను వదిలి ఆత్మాభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేయాలి. ఇవన్నీ నశ్వరం కదా, సమాప్తమైపోతాయి, ఏవి మన జతలో రావు. వరదానం. వికారాల వంశము యొక్క అంశాన్ని కూడా సమాప్తం చేసే సర్వ సమర్పణ లేదా ట్రస్టీ భవ. వికారాల వంశాన్ని కూడా సమాప్తం చేసే సర్వ సమర్పణ ట్రస్టీ భవ. డబ్బుల్ని వస్తువుల్ని కాదు సమర్పణం చేసేది, వికారాల వంశాలను. ఎవరైతే సమయానికి పనికొస్తుందని పాత సంస్కారాల ఆస్తిని కొంత పక్కకు తీసి పెట్టుకుంటారో వారిని మాయ ఏదో ఒక విధంగా పట్టుకుంటుంది. పాత రిజిస్టర్లోని ఒక చిన్న భాగమున్నా సరే పట్టుబడతారు. మాయ చాలా తీక్షణమైనది, దాని క్యాచింగ్ పవర్ తక్కువేమీ కాదు. అందుకే వికారాల వంశము యొక్క అంశాన్ని కూడా సమాప్తం చెయ్యండి అని బాబా అంటున్నారు. కొద్దిగా కూడా ఏ మూలలోనూ పాత ఖజానా యొక్క గుర్తు కూడా ఉండకూడదు. అటువంటి వారినే సర్వ సమర్పణులు, ట్రస్టీలు, యజ్ఞ స్నేహీలు, సహయోగిలు అంటారు. ఒక చుక్క కూడా ఉండకూడదు పాతది. అలాంటి వాళ్ళనే ఏమంటారు? సర్వ సమర్పణులు, ట్రస్టీలు మరియు యజ్ఞ స్నేహీలు, సహయోగిలు. డ్రెస్ మార్చేసి బ్యాడ్జ్ పెట్టుకున్నంత మాత్రాన సమర్పణం కాదు. బాగా 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 అర్థం చేసుకోండి. స్లోగన్. ఎవరి విశేషత కారణంగానైనా వారి పట్ల విశేషమైన స్నేహం ఏర్పడితే అది కూడా మోహమే. విశేషతలు ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చారు కదా. భగవంతుడిచ్చి తన కార్యంలో ఉపయోగించుకుంటున్నారంటే జన్మ జన్మాంతరాల భాగ్యం కదా. అవ్యక్త ఇషారా. మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మహాన్గా కావాలంటే మధురత, నమ్రత గుణాలు ఉండాలి. టాపిక్ నడుస్తోంది కదా. ఈరోజు విషయం మధురతయే మహానత. దీని ద్వారా మనస్సు మరియు మాటలలోని చేదుతనం సమాప్తమైపోతుంది. క్రోధ అగ్ని శీతలమైపోతుంది. బాప్ దాదా తమ పిల్లలు ప్రతి ఒక్కరిని శీతల దేవతలుగా తయారు చేయాలని అనుకుంటున్నారు.
అందుకే మధురతా గుణాన్ని ధారణ చేయండి. మీ ముఖము కూడా మధురంగా ఉండాలి. అంటే నోరు మధురతా గుణముతో నిండుగా అవ్వండి, సంతుష్టంగా అవ్వండి. మీ సంపర్కంలోకి ఎవరొచ్చినా సరే వారిని మధురమైన మాటలు మరియు శక్తిశాలి దృష్టితో నిండుగా చేయండి. అదే ఇంపార్టెంట్. మనం భలే మన దగ్గర పంచభక్ష ప్రమాణాలు లేకపోయినా ప్రేమగా మాట్లాడిస్తే చాలు, వాళ్ళు ఖుషి అవుతారు. మేము కూడా ఆ విధంగా కావాలా, సాటిస్ఫై అవుతారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.